Good evening, my dear students and my dear followers. The 21st of this month, అంటే 21st April నాటి నుంచి ఒక న్యూ బ్యాచ్ టు బికమ్ ఎ ట్యాక్స్ ప్రాక్టీషనర్ అండ్ ఎ సీనియర్ అకౌంటెంట్. ఇది టాలీ ప్రైమ్ 6.1 మన 9th నాడు రిలీజ్ అయింది. అయితే ట్యాక్స్ ప్రాక్టీషనర్ చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడే కరెక్ట్ టైం. ఎందుకంటే మీకు 1.5 monthలో మొత్తం కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. జూన్ నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ముందు శాలరీడ్ పీపుల్కి ఫైలింగ్లు ఉంటాయి. దాని తర్వాత అకౌంట్స్ బేస్డ్ కంపెనీస్, ఫారమ్స్, ఇండివిజువల్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆ లాస్ట్ మినిట్లో నేర్చుకోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఎందుకంటే స్టార్ట్ చేస్తే శాలరీస్ తోటే స్టార్ట్ చేస్తే కాస్త ఇంట్రెస్ట్ ఉంటుంది, హుషారు ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ట్యాక్స్ ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఈ బ్యాచ్లో చేరడం అనేది అడ్వైజబుల్ అన్నారా. అట్లనే సీనియర్ అకౌంటెంట్ వితౌట్ ఎనీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఇప్పటివరకు అసలు ఏ ప్రాక్టికల్గా పనిచేయని వాళ్ళు, అంటే ఆల్రెడీ టాలీ నేర్చుకున్న వాళ్ళు కానీ ఇంకా టాలీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కానీ ఇది ఒక ఛాన్స్. ఎలా అంటే మీకు టాలీ నేర్చుకున్నా కూడా మనం ఇండిపెండెంట్గా అన్నీ ప్రిపేర్ చేయగలిగిన క్యాపబిలిటీ ఉంటే మీకు ఒక మంచి పోస్టే వస్తుంది. దానికి నేను ఏర్పాటు కూడా చేయగలుగుతాను. మీరు ఎక్కడైనా నేర్చుకోండి, ఎప్పుడైనా నేర్చుకుని ఉండండి. మా ప్లేస్మెంట్ దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే మీ రెజ్యూమ్స్ మీ యొక్క క్యాపబిలిటీకి అనుగుణంగా మార్చిన తర్వాత మీకు తర్వాత మీ దగ్గర ఉన్న ల్యాబ్సెస్ అన్ని తీసేస్తాం. మీకు ఇంటర్వ్యూస్ కూడా ఇక్కడ కండక్ట్ చేసిన తర్వాత అప్పుడు ప్లేస్మెంట్కి మేము రికమెండ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మీరు టాలీ నేర్చుకున్నా కూడా ఇప్పుడు దాదాపు మ్యాక్సిమం 95 to 96% క్యాండిడేట్స్ అందరూ కూడా ఎక్కడైనా నేర్చుకునేవ్వండి, ఎప్పుడైనా నేర్చుకునేవ్వండి, ఒక జూనియర్ పొజిషన్లోనే ఉన్నారు తప్ప అకౌంటెంట్ పొజిషన్లోకి వెళ్ళలేకపోతున్నారు. అకౌంటెంట్ పొజిషన్ అంటే అన్ని రకాలుగా అతను క్యాపబుల్ ఉండాలి. ఏంటంటే అడ్వైజ్ చేయడంలో కానీ, తర్వాత రిపోర్ట్స్ ప్రజెంట్ చేయడంలో కానీ, దానికి ఆ సమస్యలు కానీ, లేకపోతే చిన్నపాటి నోటీసులు ఆడిటర్ గారి జోలికంటూ వెళ్లకుండా మీరు చెప్పగలగటం కానీ ఇవన్నీ అవసరమే. సరే, ఆ పొజిషన్ దాదాపు ఎవరికి కనబడట్లేదు. ఎందుకంటే దీంట్లో 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకున్నది ఏంటో పక్కన పెడితే మీకు కూడా ఏదో ఉద్యోగం దొరికిందిలే, సర్వైవల్ పనికి వస్తుంది, నేను హైదరాబాద్ వచ్చాను. దాదాపు ఏంటంటే అందరూ దాదాపు ఇతర ఏరియాస్ నుంచి వచ్చారు. ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ నుంచి అందరూ డంప్ అయి ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇంట్లో డబ్బులు అడగకుండా ఏదో నాకు ఒక ఉద్యోగం దొరికింది నేను ఇట్లా అనుకుంటే ఎంతకాలం అలా ఉంటారు? ఇప్పుడు 20,000 రూపీస్ మినిమం శాలరీ ఇచ్చినా 10,000 రూపాయలు హాస్పిటల్కి సరిపోతే ఇంకో 10,000 రూపాయల్లో మీరు ఎలగబెట్టేదంటూ ఏముండదు. ముందుకి ఎంతకాలానికి ముందుకు వెళ్తారో కూడా తెలియదు. ఎందుకంటే మీ క్యాపబిలిటీ మాత్రమే మిమ్మల్ని తీసుకెళ్ళాలి తప్ప మీరు ఫిజికల్ ఎక్స్పీరియన్స్ వల్ల మీకు ఏమి శాలరీస్ పెరగవు, ప్రమోషన్స్ రావు. ఇదే ఇప్పుడు జరుగుతున్న తంతు. కాబట్టి ఏంటంటే మేము మా వే ఆఫ్ ట్రైనింగ్ వేరు. ఎందుకంటే ఎడ్యుకేషన్ వెర్షన్ కాదు. ఇప్పుడు 6.1 వచ్చింది, 6.1 తోటే మీకు ట్రైనింగ్ అవుతుంది. అది ఒకటే కాకుండా రియల్ టైం డాక్యుమెంట్స్ ఏ ఉంటాయి. ఎందుకంటే మేము ఆడిటర్స్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి అసలు ఒక అకౌంటెంట్ ఎటువంటి స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, ఏ విధంగా అతను కంప్లీట్ అకౌంటెన్సీ మీద కమాండ్ సాధించాల్సి వస్తుందని దాని మీదనే బేస్ అవుతాం. కాబట్టి కంప్లీట్ అకౌంటెన్సీ యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫార్మేషన్ మీతో చేయించి పని ఉంటుంది. మీకు అడుగడుగున టెస్టులు పెడతాము. తర్వాత ఏంటంటే మీకు ఏదో అసైన్మెంట్లు ఇచ్చి ఊరుకునే పరిస్థితి ఉండదు. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే దీంట్లో కొంతమంది సరే దూరం భారం, మేము అక్కడికి వచ్చి ఉండలేము అంటే దీంట్లో హౌస్ వైఫ్లు ఉన్నారు, తర్వాత రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, తర్వాత ఇతర అమ్మాయిలు ఉన్నారు, గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి మేము దూరాన్ని అక్కడికి వచ్చి మేము హాస్టల్లో ఉంటాం, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదనో లేకపోతే మేము ఉండలేము అనేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సరే, వాళ్ళకి నేను ఒకటే ఉపాయం చెప్తాను. ఒక వారం రోజులు కనుక ఫేస్ టు ఫేస్ మాత్రం క్లాస్ తీసుకోగలిగితే తర్వాత మీరు రాకపోయినా ఏం కాదు. ఎందుకంటే మేము అందరికీ కూడా క్లౌడ్ టాలీ ఇస్తాను. మీకు క్లౌడ్ టాలీలో ఏమవుతుందంటే
మీ ఇంట్లో కానీ లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళి ఉండండి. ఒక ల్యాప్టాప్ ఉంటే మీరు ఊర్లో ప్రయాణంలో కూడా మీరు క్లాసు ఎగవేత లేకుండా మీరు ఆ అసైన్మెంట్లు చేయగలుగుతారు. బంధువులింటికి పోయినా కూడా ఒక గంట దాని మీద కూర్చోగలుగుతారు. మీరు ఎక్కడంటే ఎక్కడ పని చేసుకోవచ్చు. నాకు టైం దొరకదనే ముచ్చట ఉండదు. మీరు ఎక్కడి నుంచో దూరం నుంచి హైదరాబాద్లో ఉన్నా కూడా దూరంగా రావాలంటే 1 అవర్ రావడం, 1 అవర్ పోవడం. అది కాబట్టి ఇది ఎండాకాలం కాబట్టి అది కూడా అవసరం లేదు. కానీ ఒక వారం రోజులు మాత్రం థియరీ పోర్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు మాతో ఉంటే ఏమవుతుందంటే మీకు ఫేస్ టు ఫేస్ ఉంటారు కాబట్టి మీ డౌట్స్, ఎందుకంటే నేను చెప్పే విధానం బేసిక్ అకౌంటెన్సీ ఒక కొత్త విధానంలో చెప్తాను. మీరు ఇంతవరకు చదివిన మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, ఒక సిఏ డిస్కంటిన్యూ కానీ ఏమైనా కానివ్వండి, మీరు ఇన్నుండని సబ్జెక్ట్ మాత్రం నేను చెప్తాను. డెబిట్ గ్రేడ్ గురించి కానీ, డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి కానీ. అసలు బేసిక్ అకౌంటెన్సీ అవసరం ఎందుకు సార్? ఇప్పుడు టాలీ నేర్చుకున్నామంటే బేసిక్ అకౌంటెన్సీలో మీకు ఒక పట్టు వస్తే టాలీలో ఏ తప్పు జరగకుండా చేయొచ్చు. ఎందుకంటే టాలీ అనేది ఒక సాఫ్ట్వేర్, ఒక రోబోట్ అనుకోండి. మీరు చెప్పినట్టు అది టాలీ మీకు ప్రిపేర్ చేసి ఇస్తుంది. మీరే తప్పు చెప్తే అది కూడా తప్పే చేస్తుంది. కాబట్టి మీరు అకౌంటింగ్ ప్యాకేజీని బ్లేమ్ చేసే ఛాన్స్ ఇక్కడ ఉండదు. కాబట్టి బేసిక్ అకౌంటెన్సీ మీరు అందరూ మర్చిపోయారు, కంప్లీట్ అందరూ మర్చిపోయారు. అందుకనే బేసిక్ అకౌంటెన్సీని ఒక స్టేజ్ దాకా తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి కంప్యూటరైజేషన్ చేయాల్సిన అవసరం ఏంటి, కంప్యూటరైజేషన్ చేయటం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందుకని ఏంటంటే మేము క్లౌడ్ ద్వారా మీకు టాలీ ప్యాకేజీని ఇస్తున్నాం కాబట్టి లేటెస్ట్ వెర్షన్ మీరు ఒక పైరేటెడ్ వెర్షన్ కోసం ట్రై చేయక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మీకు ఇంట్లో మీరు డెస్క్టాప్ ఉన్నా కూడా మీరు దాన్ని మెయింటైన్ అవ్వచ్చు, ల్యాప్టాప్ ఉంటే మెయింటైన్ అవ్వచ్చు. లేకపోతే ఇది ఏది లేకపోతే కూడా మీ ఏరియాలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి పోయి కూడా 1 అవర్ అక్కడ పని చేసుకుని రావచ్చు. ఎందుకంటే మీరు ఐడి కొడితే మీకు ఓపెన్ అవుతుంది. కొన్ని ఓపెన్ అయితే మీరు చేసుకున్న ప్రతిదీ కూడా మా దృష్టిలోకి వస్తుంది. ఎందుకంటే ఆ ఐడితో మేము ఓపెన్ చేసుకుంటాం. మీరు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది మా దృష్టిలోకి వస్తుంది. కాబట్టి ఏంటంటే మీ తప్పు ఒప్పుల్ని మేము రిమోట్లోనే మీతోటి అడ్వైజ్ చేసి కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఇటువంటి ఛాన్స్ మీరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో కూడా దొరకదండి. ఏ ఇన్స్టిట్యూట్లో కూడా దొరకదు. మీకు లైవ్గా ఉంటుంది. మీరు చేసింది ప్రతిదీ వెరిఫై అవుతుంది. వెరిఫై చేస్తేనేనండి మీరు ఆ అకౌంటింగ్ ప్యాకేజ్ కానీ ఇంకోటి కానీ చదివినట్టు లెక్క. ఏదో మీరు అసైన్మెంట్ ఇచ్చి కంప్లీట్ చేసిస్తే ఏం సమరం? దాంట్లో మీరు ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని ఒప్పులు చేశారు, మీకే అవగాహన లేనప్పుడు బయటకు వచ్చి ఏ సాటిస్ఫాక్షన్ ఉంటుంది? మళ్ళీ ఒక డేటా ఆపరేటర్ గానో జూనియర్ అకౌంటెంటో వ్యవహారం కొనసాగించాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ రిటైర్డ్ పీపుల్ కానీ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారండి. ఒక 1 వీక్ ఏదైనా సెలవు పెట్టి ప్రయత్నం చేయండి. ఏదో దూరంగా అంటే హైదరాబాద్కి దూరంగా ఉండేవాళ్ళు అయితే, హైదరాబాద్కి దగ్గరగా అయితే ఫ్లెక్సిబుల్ టైం ఇస్తాను. మీరు ఏ టైం రాగలుగుతారు? మీరు మార్నింగ్ 9:30కో 10కో మీ ఆఫీస్ ఓపెన్ అవుతుంది కదా, ఆలోగా మీ కోర్సు కంప్లీట్ చేసి ప్రయత్నం చేస్తాను. అది కూడా 1 వీక్ 10 days రండి. దాని తర్వాత ఎట్లయినా రిమోట్ నేను మీకు ఇది ఇస్తున్నాను కాబట్టి, క్లౌడ్ ఇస్తున్నాను కాబట్టి మీరు అక్కడే కంప్లీట్ చేసుకోండి నానా. తర్వాత హౌస్ వైఫ్లు కానీ లేకపోతే రిటైర్డ్ పీపుల్ కానీ ఎవరంటే వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా నా వే ఆఫ్ టీచింగ్ వేరు ఉంటుంది. మీకు కావాలంటే మీరు డెమో క్లాస్ వినాలంటే కూడా మీరు రండి, డెమో వినండి, డెమో అబ్జర్వ్ చేయండి. నా క్యాపబిలిటీని కూడా మీరు చూసినట్టు అవుతుంది. తర్వాత మీకు ఇష్టమైతే మీరు జాయిన్ అవ్వచ్చు, లేకపోతే మానవచ్చు. దాంట్లో పెద్ద సమస్య కాదు. ఎందుకంటే దీంట్లో కూడా అందరూ కామెంట్లు చేయడానికి అలవాటు పడ్డారు. ఫీజు అంతా మీరు ఎక్కడ ఉంటారు, ఏ టైంలో ఉంటుంది, ఇది కాదు. డైరెక్ట్గా నా డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది. టెలిఫోన్తో కాంటాక్ట్ చేయండి, మీ డౌట్స్ అన్ని తీర్చుకోండి. అప్పుడు అది ఒక పద్ధతిగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇంట్రెస్ట్ లేని ఎవరు కామెంట్లు చేయడం వల్ల ఉపయోగం లేదు కాబట్టి ఆ పని చేయండి. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మీ కోర్సును కంప్లీట్ చేయొచ్చు. కంటిన్యూస్గా మీరు రాగలిగితే రావడం, రాలేకపోతే మాత్రం మీరు అక్కడే టైం టు టైం, అది కూడా టైం టు టైమే మెయింటైన్ చేయమంటాం. మీరు ఏ టైంలో మీరు సాయంకాలం చేయగలుగుతామంటే సాయంకాలం ఖచ్చితంగా మేము అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే మీ ఐడి మా దగ్గర ఉంటుంది కాబట్టి మీరు చేశారా లేదో కూడా మాకు అర్థమైపోతుంది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి ఉద్యోగం మంచి జీతంతో నేను ప్లేస్మెంట్ చేస్తానని మీకు హామీ ఇస్తానండి. ప్లేస్మెంట్ కూడా నేనే చేస్తాను. తర్వాత ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను. మీలో ఉన్న డెఫిషియన్సీస్ అన్ని
తీసేసే బాధ్యత కూడా నాది. మీరు ఆఫ్లైన్ నేర్చుకోండి, ఆన్లైన్ నేర్చుకోండి, ఏదైనా నేర్చుకోండి, ఏది చేసుకున్నా కూడా క్లౌడ్ టాలీ విత్ ఒరిజినల్ వెర్షన్, ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ తోటి మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. రేపు 21st అంటే రేపు మండే నుంచి ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇలాగా, ఎందుకంటే మాది మైసూరులో శాప్ స్ట్రీట్లో ఉందండి, ఫ్లాట్ నెంబర్ 25. ఫ్లాట్ నెంబర్ 25లో మాది శాప్ స్ట్రీట్లో ఉంది. మీరు మీరు డిస్క్రిప్షన్లో టెలిఫోన్ నెంబర్ ఉంది. మీరు టెలిఫోన్, ఒకవేళ మీరు వచ్చే ఉద్దేశం ఉంటే, డెమోకి వచ్చే ఉద్దేశం ఉన్నా, జాయినింగ్ అయ్యే ఉద్దేశం ఉన్నా, మీరు మాకు టెలిఫోన్ చేస్తే నేను మీకు లొకేషన్ కూడా షేర్ చేయగలుగుతాను. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకున్న ఆలోచన ఉంటే చేసుకోండి. లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళని దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పుకుంటూ, ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. గుడ్ డే.